మనం ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి పత్రికలు కానీ, మొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏ రకంగా మద్యం బాటిల్ పట్టుకొని హడావిడి చేసి బెల్ట్ షాపులన్నీ మూసివేయాలని చెప్పి ఒక నియోజకవర్గ పరిధిలో, అంటే అప్పటి వరకు తెలిసి 134 ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు అని చెప్పి, ఇవి కూడా వైన్ షాపులకు అనుబంధంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు అని చెప్పి ఆయన పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, ఎంత హడావిడి చేయడం మనం చూసాం. అదేవిధంగా వాళ్ళ పత్రికలు ఏం రాస్తూ ఉన్నాయంటే, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. గోవా కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా మద్యం వస్తూ ఉంది. ఈ మద్యం ఎక్కువ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అంటే గతంతో కంపేర్ చేసి ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి మద్యమే ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళ పత్రికల్లో రాస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మరో పత్రిక ఏం చెప్తుందంటే, ఈ బెల్ట్ షాపులకు సంబంధించి అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత కంట్రోల్ చేసినా కూడా, బెల్ట్ షాపులు పెట్టుకుంటే బెల్ట్ తీస్తానని చెప్పినా కూడా, ఈ బెల్ట్ షాపులు పెట్టడానికి కారణం ఎవరంటే వైన్ షాపు ఓనర్లే. వాళ్ళ వైన్ షాపుకు అనుబంధంగా బెల్ట్ షాపులు పెట్టుకొని అక్కడ ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు వైన్ షాప్ ఓనర్ల మీద వేస్తూ ఉన్నారు. మరి వైన్ షాప్ ఓనర్లు ఏం చెప్తున్నారంటే, అసలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు ఈ రకంగా మేము బెల్ట్ షాపులు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే, అన్ని చోట్ల అందరు పెట్టుకోవట్లేదు, కొన్ని చోట్ల మాత్రమే కొంతమంది బెల్ట్ షాపులు పెడుతున్నారు. కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, తర్వాత ఎమ్మెల్యేలు, వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశాలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. కానీ మొత్తానికి కూడా ఈ వైన్ షాపుల వాళ్ళ మీదనే నెట్టేస్తూ ఉన్నారు ఈ బెల్ట్ షాపులకు సంబంధించి. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ వైన్ షాప్ ఓనర్లు ఏం చెప్తా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యానికి సంబంధించి, అంటే గతంలో ఉన్నటువంటి పాలసీ వేరు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తెస్తానన్నటువంటి పాలసీ వేరు. కాబట్టి ఈ మద్యం షాపులు దక్కించుకోవాలి, టెండర్లు మా షాపులు దక్కించుకోవాలని చెప్పి మేము, అంటే ఒకటే దాంట్లో టెండర్లో పాల్గొంటే రావు వాళ్ళకు, ఒక 10-15 టెండర్లు వాళ్ళు వేస్తే తప్ప వాళ్ళకి ఏదో ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆ రకంగా టెండర్లు వేయడానికి ఏదైతే దరఖాస్తు చేసుకుంటారో, ఆ పెట్టినటువంటి డబ్బులు ఓ 15 చోట్ల ఇస్తే 1-2 చోట్ల వస్తాయి వాళ్ళకి. సో ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి రిటర్న్ రావు, అడ్డేపోతుంది. సో ఆ రకంగా కొద్దిగా నష్టపోతారు. ఆ వచ్చినటువంటి ఒక షాప్ అనుకోండి, ఆ షాపుకి వాళ్ళు లైసెన్స్ ఎంత కట్టాలి, ఒక 50 లక్షల రూపాయలు లైసెన్స్ కోసం కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ గోదాములు కావాలి, ఈ స్టాక్ దింపుకోవడానికి, అదేవిధంగా వైన్ షాప్ పెట్టుకోవడానికి, మరి వాటికి సంబంధించిన అడ్వాన్సులు, రెంటు, అదేవిధంగా అక్కడ వర్కర్స్, పనిచేసేటువంటి వర్కర్స్కి సంబంధించి, మళ్ళీ దీనికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటింది, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చిన్న చేతిగా లీడర్లు కానీ, మళ్ళీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, వీళ్ళందరికీ కూడా ప్రతి నెల ఖచ్చితంగా మామూలు ఇవ్వాల్సిందే. అది ఏ రాష్ట్రంలోనైనా, ఈ రాష్ట్రమైనా కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సరే ఖచ్చితంగా వీళ్ళు మామూలు ఇవ్వాల్సిందే. సో ఈ రకంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి సేల్ ఎంత, వాళ్ళకు మిగులుతున్నది ఎంత, వీళ్ళకి ఇస్తున్నది ఎంత, సో దీని అంతటితో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఏం మిగలట్లేదు. కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువగా నష్టం వస్తుంది, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళకి అనుబంధంగా కొన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, అధికంగా రేట్లు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు 99కే క్వార్టర్ అన్నారు, అది చాలా చోట్ల బెల్ట్ షాప్లో 150 రూపాయల క్వార్టర్ దొరుకుతుంది, 99కి దొరికే ప్రసక్తి ఉండదు. కొన్ని చోట్ల 110 ఉంది, కొన్ని చోట్ల 105 ఉంది, ఇక బెల్ట్ షాప్లో 150 ఉంది. సో ఇదే బ్రాండ్లే కాదు, ఎక్కువ మిగతా బ్రాండ్లు కూడా అదే రకంగా, ఇప్పుడు 200 రూపాయలు ఉందనుకోండి, 220, 230 తీసుకుంటారు. పైగా వీళ్ళు ఏమంటారు, బెల్ట్ షాపులో ఉండడం వల్ల చాలా ఈజీ అండి, వాళ్ళు ఎక్కడికో టౌన్కి వెళ్ళి అక్కడ ఎక్కడో షాప్లకు వెళ్ళి తాగడం కన్నా ఇక్కడ బెల్ట్ షాప్లో కూర్చోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఏమన్నా ఫుడ్ ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళే తెచ్చిస్తారు. వెనక ఎక్కడో కూర్చోవడానికి దిమ్మెలు ఏర్పాటు చేయడం, బండలు ఏర్పాటు చేయడం, చిన్న గుడిసెలు ఏర్పాటు చేయడం, ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ ఇబ్బంది కూడా ఉండదు. పైగా ఇక్కడ కూర్చొని తాగితే పోలీసులు కూడా అబ్జెక్షన్ చెయ్యరు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కమిషన్లు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళకి అంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళు రారు అని చెప్పి వీళ్ళకి చెప్పడంతో వీళ్ళు ధైర్యంగా కూర్చొని తాగుతూ ఉన్నారు. మళ్ళీ ఇదే కాదు, ఇక్కడనే కాదు, కొన్ని చోట్ల పార్కులలో కూర్చొని తాగుతూ ఉన్నారు, గుళ్ళ వెనుక కూర్చొని తాగుతూ ఉన్నారు, సాయంత్రం పూట స్కూల్స్ బంద్ ఉంటాయి కదా, స్కూల్ కాంపౌండ్లో కూర్చొని తాగుతూ ఉన్నారు. ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు, ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉన్నారు. సో అంటే గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉన్నారు, రోడ్లపైన కూడా తాగుతూ ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, రాత్రిపూట ఇప్పుడు రోడ్డు ఉంటుంది, రోడ్డుకి మధ్యలో డివైడర్ ఉంటుంది, ఆ డివైడర్ పైన దిమ్మె ఉంటుంది, డివైడర్ పైన ఆ దిమ్మల పైన కూర్చొని కూడా మందు తాగుతూ ఉన్నారు. ఇంకా అంటే ఎంత ఇదైపోయారు చూడండి, అంటే ఒక మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అనడానికి ఇది ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. సో ఈ రకంగా ఎవరి కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ దీనికి సంబంధించి మహిళలు, సామాన్యులు అందరూ ప్రశ్నిస్తున్నారు, ఏంది ఇది అని చెప్పి. ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తూ ఉంది. వ్యతిరేకత వస్తూ ఉంటే మరి వాళ్ళు ఏం చేయాలి, దీన్ని కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. వైన్ షాప్ ఓనర్లు చెప్పేది ఏంటంటే, ముందుగా వీళ్ళ జీవోలో వైన్ షాప్ టెండర్లు దక్కించిన వాళ్ళకు పర్సెంటేజ్ 20% చెప్పారంట.
20% చెప్తే అప్పుడు సరే అనుకున్నారు. తర్వాత దాన్ని 17% తీసుకొచ్చారంట. కానీ తీరా ఇది అమల్లోకి వచ్చేసరికి 9.5% వాళ్ళకు పర్సెంటేజ్ ఇస్తున్నారంట. సో ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ₹1,00,000 సేల్ జరిగింది అనుకున్నాం ఎగ్జాంపుల్. దానికి ₹9,000 మిగులుతాయి వాళ్ళకి. సో అట్లా 2 లక్షలు జరిగితే 18,000 మిగులుతుంది. సో ఈ 18,000 అంటే ఒక 20,000 అనుకోండి, 20,000 మిగిలితే నెలకు ఎంత అవుతుంది మనకు? నెలకు 6 లక్షలు అవుతుంది. 6 లక్షల్లో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి ఖచ్చితంగా వడ్డీ తీసేయాల్సిందే. అదేవిధంగా ఆ షాప్ రెంట్లు తీసేయాల్సిందే. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కొంచెం మెయింటైన్ చేయాలి కదా నెలకు. ప్రతి ఒక్కరికి తప్పకుండా ముట్టాల్సినటువంటి అమౌంట్ కొంతమందికి ముడితేనే వీళ్ళు ఈ షాప్ నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి మిగులుతున్నది ఏమీ లేదు. అదే కనుక వీళ్ళు 20% మార్జిన్ కనుక ఉంటే సో కొంత ఈ బెల్ట్ షాపులు పెట్టకుండా, ప్రజల మీద భారం పడకుండా, ఎక్కువ రేట్లకు అమ్మకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా ప్రభుత్వం చేస్తుందా అంటే చేసే ఆలోచన చేయట్లేదు. ఆ రకంగా చేస్తే ఈ అవినీతి అనేది తగ్గుతుంది, వీళ్ళ మీద కూడా భారం తగ్గుతుంది. సో ప్రజలకు కూడా భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సామాన్యుడు మందు కొనాలంటే గతంలో ఏ రకంగా అయితే మనం చెప్పాము, అధిక రేట్లు ఉన్నాయి, సామాన్యుడు మందు తెలేకపోతున్నాడు, మేము అధికారంలోకి వస్తే అందరికీ తక్కువ ధరలకి అందుబాటులో ఉండేటువంటి ధరలకే మద్యం అందిస్తామని చెప్పి అప్పుడు ప్రామిస్ చేశారు కదా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏముంది, గతంలో కంటే ఎక్కువగా రేట్లు ఉన్నాయనేటువంటిది ప్రతి సామాన్యుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే 99కే క్వార్టర్ అని చెప్తా ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి సేల్లో అదే 30% సేల్ అదే ఉందంట. సో వీటికి సంబంధించి మిగతా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీలు కూడా మరి ఇదే రకంగా మనం మద్యం అందిద్దాం, ఇది క్వార్టర్లు తీసుకొద్దామా అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఇదే కాకుండా మరి తక్కువ ధరకు మద్యం అందించాలంటే కనుక నాణ్యత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు ఆ రకంగా నాణ్యత తగ్గించి మద్యం తక్కువ ధరకు తీసుకొచ్చింది. ఏమనంటే మేము తక్కువ ధరకు అందిస్తున్నామని చెప్పినప్పుడు కూడా నాణ్యమైనటువంటి మద్యం అయితే కాదు అది. ఇప్పటికే మద్యం ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అప్పట్లో ఎలా ఉండేది, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు, రేటు తగ్గిన తర్వాత ఎట్లా ఉండేది దానికి సంబంధించి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారంట మద్యంలో నాణ్యత లేదు, అప్పట్లాగా ఇప్పుడు మద్యం లేదని చెప్తా ఉన్నారంట. సో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారి సమస్యలు విని వాటి పరిష్కారం చేస్తే అంతా సెట్ అవుతుంది. కానీ ఇక్కడ చేయట్లేదు కదా. ఎందుకంటే ఇవన్నీ పరిష్కారం చేస్తే వాళ్ళ జేబులు నిండవు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ జేబులు ఉండవు. కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి వీళ్ళు కొంతమంది నెత్తినోరు మొత్తుకుంటున్నారు, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి. ఇప్పుడు రేట్లు పెంచితేనేమో ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు, తద్వారా మా సేల్ కూడా తగ్గిపోతూ ఉంది. మరి రేట్లు పెంచుకుంటేనేమో ₹5 ₹10 పెంచి అమ్మకుంటేనేమో మాకు మిగిలేటువంటి పరిస్థితి లేదు, ఇంక ఏం చేయాలి మేము అనేటువంటి ఆవేదనలో వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికైతే ఈ వైన్ షాప్ ఓనర్లు అప్పుడు టెండర్లు దక్కించుకున్నప్పుడు కూడా చాలామంది మమ్మల్ని భయపెట్టారు, ఇబ్బందులు గురి చేశారు, వైన్ షాపులు వదులుకోమని చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లు ఏదో ఇప్పుడు 20 లక్షలు అడిగితే 10 లక్షలు ఇచ్చో ఏదో మేనేజ్ చేసుకొని అప్పుడింత ఇస్తామని చెప్పి మరి ఏదో మిగులుతాయని చెప్పి మేము టెండర్లు దక్కించుకుంటే చివరికి మా పరిస్థితి ఈ రకంగా తయారైంది. మరి బాబుగారు నేను నమ్మి నిండా మునిగామని చెప్పి వైన్ షాపులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు మద్యం షాపుల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయా? బెల్ట్ షాపులు కూడా గ్రామాల్లో అంటే ఒక నియోజకవర్గ పరిధిలో చూస్తే ఒక 100కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ బెల్ట్ షాపులు మరి వైన్ షాపులకు అనుబంధంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులా, లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల బెల్ట్ షాపులా? మరి కొంతమంది ఏమంటారంటే కొన్ని వైన్ షాపులు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళవే ఉన్నాయి, వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నాయి, కొంతమంది ఎమ్మెల్యేలు పార్ట్నర్గా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి ఇష్టరాజ్యంగా నడుపుకుంటున్నారు, ఇదంతా డ్రామా అని చెప్పి మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మద్యం షాపులకు సంబంధించి రేట్లు నిజంగానే ఎక్కువగా ఉన్నాయా, గ్రామాల్లో బెల్ట్ షాపుల పరిస్థితి అనే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.